బ్రేకింగ్ న్యూస్ కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించబోమన్నారు. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం స్పష్టంగా చెప్పారు. భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేనన్నారు. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తర్వాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. ఎక్కడా తాగునీటి సమస్య రాకూడదని ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. కలెక్టర్ల సదస్సుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, కలెక్టర్లందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశానికి సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అందరూ మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా కూడా భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీళ్లు అన్న 3 అంశాలకు సంబంధించి కూడా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. అంటే ప్రధానంగా భూభారతికి సంబంధించి కలెక్టర్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ప్రజలకు సరళంగా అర్థమయ్యే విధంగా సదస్సులు ఏర్పాటు చేయాలి. మండలాల్లో ఏర్పాటు చేసే సదస్సులకు కలెక్టర్లు ప్రత్యక్షంగా హాజరు కావాలి. ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా ప్రజలకు ఉన్నటువంటి అపోహలను తొలగించే విధంగా కూడా కలెక్టర్లు అవగాహన కల్పించాలి అన్న అంశానికి సంబంధించి కూడా భూభారతి విషయంలో కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఉండాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక మరో అంశానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను గుర్తించాలి. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. ఇక జిల్లా మంత్రికి తెలవకుండా లిస్ట్ ఫైనల్ చేయొద్దంటూ కూడా చాలా క్లియర్గా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరో అంశం, వేసవి ఎద్దడి నేపథ్యంలో కూడా తాగునీటి సమస్య ఎక్కడ కూడా రాకుండా ఉండే విధంగా జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడ సాగునీటి వనరులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలి, నీటి ఎద్దడి ఎక్కడ ఉంది ముందే గమనించుకోవాలి. నీటిపారుదల శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలి. సంబంధించినటువంటి నీటి వనరులను ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగునీటి అవసరాలకు సంబంధించి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ దగ్గర కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో భూభారతి పోర్టల్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి 4 మండలాలను కూడా పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని కొద్దిసేపు క్రితం కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రధానంగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి అంశంపైన ములుగు, ఖమ్మం, నారాయణపేట, నల్గొండ జిల్లాకు సంబంధించి 4 జిల్లాల్లో ఒక్కొక్క మండలానిగా అయితే ప్రస్తుతం 4 మండలాలని పైలట్ ప్రాజెక్ట్ పోతున్నారు. ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి జూన్ 2వ తారీఖు లోపే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి చిన్న సమస్యలున్నా, టెక్నికల్ ఇబ్బందులున్నా, రైతులకు ఏమైనా అపోహలున్నా, వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశం ముగిసిన నేపథ్యంలో కూడా ఎంహెచ్ఆర్డీ నుంచి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో మంత్రులతో పాటు ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా శిల్పకళా వేదికకు సంబంధించినటువంటి చూస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల సమావేశం ముగిసిన అనంతరం ఆయన బట్టి విక్రమార్కతో కలిసి కూడా శిల్పకళా వేదిక బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లో కూడా భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. పొన్నం ప్రభాకర్తో పాటు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షులతో పాటు మిగతా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రితో కలిసి ప్రస్తుతం అక్కడికి వెళ్ళబోతున్నారు శిల్పకళా వేదికలో. మరి కాసేపట్లో ప్రస్తుతం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎంసీహెచ్ఆర్డీలోనే ఉంది. ఎందుకంటే అన్ని శాఖల మంత్రులతో పాటు మరోపక్క కొండా సురేఖ, బట్టి విక్రమార్క చూస్తున్నాం, పొన్నం ప్రభాకర్తో పాటు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రితో పాటు అందరూ కూడా బయలుదేరి వెళ్తా ఉన్నారు. అన్ని జిల్లాల అధికారులు
ఎవరైతే కలెక్టర్లతో పాటు రెవెన్యూ అధికారులు, మరోపక్క సెక్రటరీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, మనం చూస్తున్నాం హౌసింగ్ సంబంధించి కావచ్చు, నీటిపారుదల శాఖకు సంబంధించి అందరూ అధికారులతో కూడా ముఖ్యమంత్రి ఈరోజు చాలా పెద్ద ఎత్తున భేటీ నిర్వహించారు. రాబోయే రోజులకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు, ఎందుకంటే రేపు కూడా సిఎల్పి సమావేశం ఉంది, అక్కడ కూడా ఇదే దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఎంసీహెచ్ఆర్ నుంచి ముఖ్యమంత్రి ప్రస్తుతం బయలుదేరి వెళ్లారు. ఆయన శిల్పకళా వేదికలో జరిగేటువంటి భూభారతి పోర్టల్ను ప్రారంభించబోతున్నారు. ఈరోజు అది ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఈ సమావేశానికి కలెక్టర్ల సమావేశానికి హాజరయ్యారో అందరూ కూడా శిల్పకళా వేదికకు వెళ్తూ ఉన్నారు. మంత్రులతో పాటు మొత్తం రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మన శిల్పకళా వేదికకైతే ఇక్కడ నుంచి మారబోతా ఉంది ప్రోగ్రాం. అయితే చాలా కీలకంగా కూడా భూభారత్ సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ సంబంధించినటువంటి అక్రమాలు కావచ్చు, అనేక ఇబ్బందులు కావచ్చు, 20 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో, వాళ్ళంతా ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో ఆ ఇబ్బందులు పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేసే విధంగా పూర్తిగా కూడా ఈ యొక్క ఏదైతే భూభారత్ని చట్టాన్ని కూడా తీసుకురాబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక కలెక్టర్లకు ఇదే దిశానిర్దేశం చేయడం జరిగింది. చాలా స్పష్టంగా క్లియర్గా రైతులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా భూమి కొనుగోలుదారులకు, అమ్మకందారులకు వాళ్ళ ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ఏమాత్రం చిన్నపాటి పొరపాటు జరగకుండా రికార్డులన్నీ స్పష్టంగా ఉండాలి. ఆ పోర్టల్ గురించి, ఆ యాప్ గురించి చాలా స్పష్టంగా తెలియజేయాలి అన్న అంశానికి. ఎందుకంటే మొదటగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఏ పాఠం చిన్న పొరపాట్లు ఉన్నా కానీ ఒకేసారి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఖచ్చితంగా ఆ 4 మండలాల నుంచి కలెక్టర్లు, ఎంఆర్ఓ స్థాయి, ఆర్టీఓ స్థాయి అధికారులు ప్రతిరోజు ఆ మండలాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రజలు ఇస్తున్నటువంటి సలహాలు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, పోర్టల్ పర్ఫెక్ట్గా ఉందా, ఏ ఇబ్బంది లేదు అని భావించిన క్షణంలో ఖచ్చితంగా కూడా మళ్ళీ తిరిగి జూన్ 2వ తారీఖు లోపలనే రాష్ట్రం అంతా కూడా భూభారతి పోర్టల్ను ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు. అందుబాటులోకి రాబోతుంది. రేపటి నుంచి ఈ 4 మండలాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇదొక అంశం పక్కన పెడితే మరో ప్రధానమైనటువంటి అంశం ఇందిరమ్మ ఇల్లు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా రానటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాల కల్పనకు సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఇక తాగునీటి సమస్య, ఎండాకాలం ఎద్దడి నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి సమస్య అనేది రాకుండా జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరిపి నీటి వనరులు ఎక్కడున్నాయి, ఎక్కడ సమస్య ఉంది, ఇమీడియట్లీ పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్లాలని కూడా మొత్తం జిల్లా యంత్రాంగానికి, మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యంత్రాంగానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.